చెప్పండి సార్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇక్కడ రాష్ట్ర సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేతనైతే లేదు. చేయకపోగా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చేయకపోగా ప్రజల్ని ఆ పేరు మీద ఈ పేరు మీద భయపెట్టించి బెదరగొట్టి వాళ్ళని రకరకాలుగా ఇవాళ అన్ని వర్గాలని భయపెట్టించింది. ఇవాళ ఆఖరికి ధాన్యం కొనుగోలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళ మీద పడి ధాన్యం కొనుగోలు అని చెప్పేసి రైతులు, మహిళా రైతులు, ఆఫీసర్ల కాళ్ళ మీద పడుతున్నారు. చూస్తున్న ఆ పరిస్థితి తీసుకొచ్చాను. వాటన్నిటిని డైవర్ట్ చేయటం కోసం కాళేశ్వరం అనే దాన్ని బూచిగా ముందుకు తీసుకొచ్చాను. ఇలా కాళేశ్వరం అనేది ఇంకా నేను గతంలో చెప్పిన అనేక సందర్భాలు మళ్ళీ కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవ్వరి కూడా దాని గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం ఏదిగా దానికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానమే లేదు. రాజకీయంగా విమర్శించాలి. ఇదొక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఎత్తిపోతల పథకంగా చాలా షార్ట్ పీరియడ్లో 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. కాబట్టి దాని ద్వారా అనేక రంగా ఇది అదొక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఒక వ్యవసాయానికి సాగునీరే కాదు, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మత్స్య సంపద సృష్టి, పర్యావరణం, ఇట్లా మల్టీపర్పస్ సృష్టించినటువంటి ప్రాజెక్ట్ అది. దాని ద్వారా కేసీఆర్కు వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. దాన్నే అదే విధంగా కొనసాగించినట్లయితే రేపు ఇంకా ఎప్పటికైనా కూడా అందులో కేసీఆర్కే వస్తుంది తప్ప ఇంకేం. తెలంగాణకు ఒక వరప్రదాయం లాంటిది అది. ఎప్పటికీ వీళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వరప్రదాయం లాంటిది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఒక ఆలంబనగా నిలిచేటటువంటి ప్రాజెక్టు రాసిపెట్టుకోండి కాళేశ్వరం ఎప్పటికైనా. కానీ అట్లా ఉన్నట్లయితే ఎప్పటికీ కేసీఆర్కే పేరుంటుంది తప్ప మాకు ఉండదు అన్నటువంటి ఒక రాజకీయ కుటిల బుద్ధితోటి కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం పనిగట్టుకొని విషపూరితంగా ప్రచారం చేస్తున్నారు. దానికి కొంత వీళ్ళ వాదనకు వీళ్ళు చేసినటువంటి దానికి ఏం తోడైందంటే ఆ సందర్భంలో ఒక చిన్న సాంకేతికంగా వచ్చినటువంటి సమస్య ఇలా చేసే దుష్ప్రచారానికి వీళ్ళ కుటిల రాజకీయానికి అది తోడైంది. అది తోడు కావటం వల్ల ఏమైందంటే ఇంకా దాన్ని అవకాశంగా తీసుకొని ఇవాళ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, కేసీఆర్ గారి అప్రతిష్ట పాలు చేయడం ద్వారా దాన్ని మొత్తం చేసేటటువంటి దాన్ని చేస్తుంది. అక్కడ కాళేశ్వరంలో ఉత్పన్నమైనటువంటి సమస్య చాలా సాంకేతికపరమైనటువంటి అంశం, సరిదిద్దగలిగేటటువంటి అంశం. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పటికీ వీళ్ళకు అర్థం కాంది, వీళ్ళకు ప్రజలు చెప్పంది, తప్పుదో పట్టిస్తున్నది ఎక్కడంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఒక మేడిగడ్డ, రైట్, ఒక మేడిగడ్డ అని చెప్పేసి చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటివి 100కు పైగా ప్యాకేజీలు ఉన్నాయి. 100కు పైగా ప్యాకేజీలు ఉన్నాయి. అక్కడే కాళేశ్వరంలో భాగంగానే మేడిగడ్డ ఒక ప్యాకేజీ, మేడిగడ్డ బ్యారేజ్ ఒక ప్యాకేజీ. అట్లాగే కాళేశ్వరంలో భాగంగానే సుందిల్లో ఒక ప్యాకేజీ ఉన్నది, రిజర్వ్ బ్యారేజీ. అట్లాగే అన్నారం ఒక ప్యాకేజీ. ఇవి బ్యారేజీలు 3 ప్యాకేజీలు. వీటన్నిటి కాస్ట్ కూడా ఇవ్వడు. దాంట్లో మేడిగడ్డది 2700 కోట్లు మాత్రమే ప్యాకేజ్ ఖర్చు పెట్టింది ఆడ ప్యాకేజీ. వచ్చిన సమస్య కూడా అట్లనే మేడిగడ్డ ఎట్లా ఉన్నదో, మేడిగడ్డ సుందిల్ అన్నారం ఎట్లా ఉందో, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉన్నది, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉన్నది. ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. దేని ప్యాకేజ్ దానికే ఉన్నది ఒక్కొక్కటి. తర్వాత మళ్ళీ 204 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది, అదొక ప్యాకేజీ. అట్లాగే 1450 కిలోమీటర్ల సుదీర్ఘమైన పొడవున విస్తరించినటువంటి ఓపెన్ ఛానల్స్, ఓపెన్ కాలువలు, నీటిపారుదల కాలువలు అవి ఉన్నాయి. వాటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ ప్యాకేజెస్. ఇట్లా ఇవన్నీ ప్యాకేజెస్ ఇటు ఉన్నటువంటిది. వీటన్నిటి ఖర్చే 1,00,000 కోట్లు. దాంట్లో ఖర్చు పెట్టింది 94,000 కోట్లు.
94,000 కోట్లు అధికారికంగా. దాని ప్రతిపాదిత బడ్జెటే ఫైనల్గా 1,00,000 కోట్లు. 94,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల అవినీతి 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుందో వీళ్ళకి తెలియాలి. 2, మొత్తం 1,00,000 కోట్లతోటి ప్రతిపాదించినటువంటి 100కు పైగా ప్యాకేజీలలో ఒకటి 1,000 కోట్లు ఉంది, ఒకటి 500 కోట్లు ఉంది, ఒకటి 120 కోట్లు ఉన్నది, ఒకటి 2,000 కోట్లు ఉన్నది. ఇట్లా మొత్తం కలిపినటువంటి ప్యాకేజీలలో అన్ని ప్యాకేజీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా వాడుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. ఒక్కటే దెబ్బతిన్నది మేడిగడ్డ దగ్గర ప్యాకేజీలో 3 పిల్లర్లు, ఇక్కడ 7. దాంట్లో ఆ 3 పిల్లర్లు దెబ్బతింటే ఆ 3 పిల్లర్ మొత్తం మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కూడా దెబ్బతినలే. ఒక బ్లాక్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కట్టినటువంటి డిఫరెంట్ బ్లాక్స్